నేను చెప్పినా కదా ఈరోజు కొత్తగా పని మొదలుపెట్టినామని, అంటే నిన్ననే మొదలుపెట్టినాం. ఇదిగోండి ఈరోజు ఇదే పని మేము చేసినది. ఒక 2-3 రోజుల పని వర్క్ ఉంటుంది అంతే. ఇదిగోండి ఇదే చేసిన పని వరకు రేఖ చిండి కూడా ఒక రూమ్ అన్నమాట. ఇక లోపల ఇంకా వాళ్ళు ఆడ సెంట్రింగ్ ఇప్పలే కాదు, ఇంకా సెంట్రింగ్ ఇప్పితేనే మనకి ఆడ వరకు ఏమంటే ఇంకా వాళ్ళు వచ్చారు ఈరోజు వచ్చారని ఇంకా రాకున్నారు వాళ్ళు. ఇదిగోండి ఇంకా ఇదే కొత్త పని మాది. ఏమంటే ఇది ఎంత ఎక్కువ లేదు ఫ్రెండ్స్, ఇది మామూలుగా అది ఇంకా ఈరోజు అవ్వడానికి టాప్ వేస్తాం. నిన్నైతే అది కట్టేసి ఇది కొద్ది 2 వర్షాలు కట్టేసి వెళ్ళిపోయాం అనమాట మధ్యాహ్నానికి. ఇంకా నేను అంతా బెడ్ వేసి ఇంకా ఈరోజు అయితే అది టాప్ అయితే లేపేస్తాం ఫ్రెండ్స్. అది కదా ఇది మీది అయితే టాప్ అయితే లేపేసినాము. ఇంకా ఈరోజు వచ్చి ఇంకా అమ్మ అంటే నేను ఇప్పుడే అన్నం తిని వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా అన్నం తిని వచ్చి ఇంకా వీడియో తీస్తున్నా. మా కెమెరామ్యాన్ అయితే ఇంకా పనుకున్నాడు ఇంకా బయట. ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఇంకా నేనే బ్యాక్ కెమెరాతో అయితే నేనే వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా పనుకునే దానికి ఇంకా అన్నం తిని ఇప్పుడే పడుతున్నారు కదా వాళ్ళు, ఇంకా డిస్టర్బ్ చేయడం మనకి నచ్చదు కదా, అందుకనేసి నేనే ఇంకా వీడియో తీస్తున్నాను. ఇది ఒక రూమ్ అన్నమాట. లోపల ఇది 4 అడుగుల హైట్, ఇదే ఇంతే హైట్. ఇది నేను దీనిపై నుంచి మొత్తం అయితే కట్టజనం వస్తుంది. మీకు నచ్చితే ఇటు దాకా ఒక దిన్న అయితే కట్టాలా కింది మీదకి హైట్కి. ఇంకా ఏమైనా బొక్కలు గిక్కలు ఉంటే మొత్తం బోర్డ్ సైజ్ చేయాలి. ఇంకా ఇదిగోండి ఆడ బొక్కలు కడుతున్నాయి పైన, ఆ బొక్కలు గిక్కలు మొత్తం అయితే బోర్డ్ చేసేదే మొత్తం. ఇంకా రేపు ఈరోజు జల్లెడ పట్టుకొని ఇంకా రేపు అయితే ఇంకా ప్లాస్టిక్ అయితే మొదలు పెట్టాలా. ఇంక దానికి ఒక కిటికీ అయితే కూర్చోబెట్టింది అక్కడ. అయితే తగ్గుకునే ఉంది. ఇంకా ఈరోజు కొద్దిగా ఇది అయిపోయింది కాబట్టి ఇంకా అది అయితే ఇద్దరికి ఉంటుంది. ఇంకా మనం అయితే ఇంకా జల్లెడ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా రేపు నుంచి అయితే ఈ 2 చోట్ల పని జరగాలి కదా. ఇంకా ఆ మధ్య కూడా బొమ్మడి కొడతాను అనమాట ఇంటి ఆయన. ఏంది మా కాడికి రాకున్నారని, అంటే సెంట్రింగ్ ఇప్పితేనే మీ కాడికి వచ్చేదని ఆయన. అంటే ఇంతకు ముందు ఈ పని పడిన ముందుకు ఎనికల దిక్కు ప్లాస్టింగ్ చేద్దాం అనుకుంటే ఇంకా అదే పట్టుకున్నాడు ఆయన. అట్లా ఇంటేనా ఎనికల దిక్కు ప్లాస్టింగ్ చేయాలి కదా, చేసుకోరి అలా వచ్చి అంటే అంటున్నాడు. అందుకే ఇంకా రేపు నుంచి అయితే ఇంకా ఇద్దరు ప్లాస్టింగ్ చేస్తుంటారు. మేము ఇద్దరం అయితే అక్కడికి పోవాలి ఫ్రెండ్స్. ఇంకా రేపు నుంచి అయితే ఓకే ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు, ఇది ఒక 2-3 రోజులకే ఉండేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.